అందరికీ నమస్కారం. నా పేరు రమ. వద్దంటే వదిలేస్తానా 5వ భాగం. అవి అయ్యో అక్క అలా ఏం లేదు, నిజం చెప్పనా, నాతో నీలా ఎవరూ మాట్లాడలేదు ప్రేమగా ఇప్పటివరకు. అందుకు నేను చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. సూర్య మాకు ఆ అల్లరి అవంతికని కావాలి అన్నాడు. అవి బావగారు మీకు అక్క బోర్ కొడితే నన్ను పెళ్లి చేసుకున్నది నవ్వుతూ. జాను సూర్య ఇద్దరు ఏ ఎల్లరి పిల్ల అన్నారు నవ్వుతూ. సూర్య నీకు కాబోయేవాడు ఎవడో కానీ వాడు మాత్రం నిన్ను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి సన్యాసం తీసుకుంటాడు. జాను సూర్యని చూస్తూ అలా ఏం జరగదు, నా చెల్లి ఎప్పుడూ మంచమ్మాయే, అలా చేయదంది జాను. అవి రేపు నేను సూర్య షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలంది. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు అక్క, మళ్ళీ బావగారు ఫ్రీగా ఉండలేరు అంది. అవి నాకు ఈ ఆలోచన ఇచ్చింది మీ బావగారు తెలుసా, సూర్య నీతో పాటు ఆ అల్లరి పిల్లని కూడా తీసుకొని రా అన్నాడు. నేను నువ్వు కూడా మాతో రా, ముగ్గురం కలిసి షాపింగ్ చేద్దాం అన్నాడు. రేపు 11కు రెడీగా ఉండు, ముగ్గురం వెళ్దాం అని కాఫీ తాగేసి అవిని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సూర్య రెడీ అయ్యి కిందకి వచ్చి అమ్మ నేను జాను షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పాడు. ఇంతలో సరియు, సందీప్, సిద్ధార్థ వాళ్ళు కూడా అన్నయ్య మేము కూడా నీతో వస్తాము అని అన్నారు. సూర్య ఓకే అని వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. అందరూ కలిసి జానుని పికప్ చేసుకొని వెళ్ళారు. మాల్కి వెళ్ళాడు. అవి ముందే వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం. సూర్య జాన్తో పాటు వెనక దిగి వారిని చూసి అని నోరు పెట్టేసింది. సందీప్ అవి దగ్గరికి వెళ్ళి హాయ్ మీరు ఇక్కడ అని నోరు తెరిచి చూడకండి, హాయ్ అని జాను దగ్గరికి వెళ్ళి అక్క మీరు ఫ్యామిలీ అంతా వచ్చారు, మీరు ఎంజాయ్ చేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని వెళ్ళబోతూ ఉంటే సూర్య అవి చేయి పట్టుకొని ఓ ఎక్కడికి వెళ్ళేదాగు అవి ప్లీజ్ సార్ అని అంది. సూర్య కజిన్ అందరూ కూడా సూర్యని అలాగే చూస్తూ ఉన్నారు. అలా ఎప్పుడూ ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండడం వాళ్ళు చూడలేదు. సూర్య తమతోనే అంత క్లోజ్గా ఉంటాడు అనుకున్నాడు సందీప్. అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే, తనని వదలకు, తను కూడా మనతో షాపింగ్ రావాలి, మిగతా వారు కూడా అవును నువ్వు రావాల్సిందే అని తనతో పాటు తీసుకెళ్లారు. అవి ఇబ్బందిగానే వాళ్ళతో వెళ్ళింది. కాసేపటికి హర్ష కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. సరే హర్ష ఒకవైపుకు వెళ్ళారు, జాను సూర్య ఒకవైపు. సందీప్ అవి దగ్గరికి వెళ్ళి తనతో మాటలు కలిపాడు. సిద్ధార్థ్ కూడా అవి దగ్గరికి వెళ్ళి మీకు మా అన్నయ్య ఎలా పరిచయం అని అడిగాడు. అవి తనకు సూర్యకి జానుకి మధ్యలో ఏం జరిగిందో అంతా చెప్పింది. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి ఏంటి ముద్దు పెట్టుకున్నావా, అయినా నిన్ను మా అన్నయ్య ఏమనలేదా, మీ అన్నయ్య ఏమనకపోవడం ఏంటి, నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు ఐస్ క్రీమ్ తినిపించాడు అని అంది శృతి. అదేంటి 3 చెరువులు నీళ్ళు కదా అనాలి, అవును కానీ మీ అన్నయ్య నాతో నీళ్ళు బదులు ఐస్ క్రీమ్ తినిపించాడు అని అవి అలా క్యూస్ చెప్తుంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు గట్టిగా నవ్వారు. ఏంటి మీకు నా బాధ చెప్తుంటే నవ్వొస్తుంది కదా, అంతేలే మీరు కూడా ఆ రావణ రక్తమే కదా. నవ్వుతున్నవారు అవిని చూసి ఉష్ అని అంటున్నారు. మంచివాడు కాదు మీ అన్నయ్య మీరు అనుకున్నట్టు, మరి ఎలాంటివాడు అని ఒక వాయిస్ వినిపించింది. అవి మరీ అంత చెడ్డవాడు కాదు, కానీ ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వారి సమస్యని సాల్వ్ చేస్తాడు, మంచోడే, మరి చెడ్డవాడన్నావు అని మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. అవును చెడ్డవాడే అని అంది. ఎలా అని మళ్ళీ అడిగాడు. ఎలా అంటే నన్ను ముద్దు పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళు అని నోరు తెచ్చారు. అవి అవును నేను చెప్పింది నిజం, కావాలంటే మీ అన్నయ్యని అడగండి అని అంది. వాళ్ళు అదేదో నువ్వే అడుగు అని అన్నారు. నేమ్మో నేనా, నన్ను చంపేస్తాడు అడిగితే అని అంటూ మీరు కూడా చెప్పకండి, పాపం మా జాను అక్క ఎలా భరిస్తుందో ఏంటో. అవికి తెలియని విషయం ఏంటంటే అవి అన్న మాటలన్నీ కూడా సూర్య విన్నాడు. వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా సూర్య వాగుతూనే ఉంది. సూర్య తన ముందుకు వచ్చి నా గురించి చెప్పడం అయిందా అని అన్నాడు. అంటే అవినే మీ గురించి ఏమన్నాను అని అంది. అదే రావణ్ అది ఇది అని అన్నావు కదా, అవి అంటే నేను వారు చెప్తున్నా వినకుండా మాట్లాడుతూనే ఉన్నానా, నాకు ఎప్పుడు తొందర. వాళ్ళు అవి ఫేస్ రీడింగ్ చూసి నవ్వుకుంటూ ఉన్నారు. అవును నీకు తొందర ఎక్కువే అన్నాడు సూర్య కూడా. అవిని తీసుకొని జాను ఉన్న చీరల సెక్షన్కి తీసుకెళ్లాడు. జాను ఏంటి సూర్య ఇంత ఆలస్యమైంది అని అంది. సూర్య నువ్వు సెలెక్షన్ చేసుకో జాను, నేను సందీప్ వాళ్ళతో నా షాపింగ్ చేస్తాను అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేసావు, సూర్య ఎందుకలా కోపంగా ఉన్నాడు అని అడిగింది అవిని. ఏం చెప్పడం లేదు అవి. జాను చెప్పు అవి ఏం చేసావు నువ్వు. శృతి నేను చెప్తాను వదినా అని అక్కడ అవి ఏం మాట్లాడిందో మొత్తం కూడా చెప్పింది. జాను నీకు నోరు అదుపులో ఉండదు కదా అవి, ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అని అంది. సారీ అక్క అంది. జాను శృతి నవ్వుతూ నాకు కాదు సూర్యకి చెప్పు అంది. అమ్మో ఇప్పుడు నా మీద పీకల్దాకా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు నేను తన ముందుకు వెళ్తే అంతే సంగతులు అంటుంది. జాను మీ ఇద్దరిది ఎప్పుడు ఉందే కానీ నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అంది. సూర్య అవి జానుకి సెలెక్ట్ చేశారు. శృతికి కూడా తనకు నచ్చింది తీసుకుంది. అవిని కూడా తీసుకోమన్నారు. అక్క వద్దు ప్లీజ్, ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు అని తన కిందకి వెళ్ళిపోయింది. తన ముందుకు హర్ష వచ్చి ఏం చేస్తున్నావు అవి. హాయ్ అన్నయ్య ఏం లేదు, జాను అక్క షాపింగ్ ఇప్పుడే అయింది, నేను కిందకి వెళ్తానని ఇప్పుడే వచ్చానంది. అవి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు. అవి హ్యాపీగా నిజమా అన్నయ్య అంది. అవును సూర్య ఇందాకే నాకు చెప్పాడు. అమ్మో నా మీద పగ తీర్చుకోవడానికి మంచి ప్రణాళిక వేశాడే, కానీ జాబ్ ఇచ్చారు అది చాలు. షాపింగ్ అయిపోవడంతో సూర్య బిల్ పే చేసేశాడు.
అందరూ కలిసి బయటకు వచ్చారు. సూర్య అన్నయ్య లంచ్ చేసి ఇంటికి వెళ్దాం అని అంతేసరికి సూర్య ఇక పదండి వెళ్దాం అని అన్నాడు. జానుతో అక్క నేను ఇక ఇంటికి వెళ్తాను అంది. జాను లంచ్ చేసి వెళ్దు కానీ మాతో పాటు పద అంటే లేదక్క ప్లీజ్ అంది. సరే నీ ఇష్టం అని అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంటే సూర్య తను చేయి పట్టుకొని నువ్వు ఇప్పుడు వస్తున్నావు అని అంటూ అందరూ కారు ఎక్కండి అని అన్నాడు. అవికి ఎందుకో భయంగా ఉంది. సూర్య చాలా కోపంగా ఉన్నాడు. సైలెంట్గా కూడా వారితో వెళ్ళిపోయింది ఏమీ మాట్లాడకుండా. అందరూ లోపలికి వెళ్ళారు. మీరందరూ ఇక్కడే కూర్చోండి అని అన్నాడు. అవి జాను పక్కన కూర్చుంటే సూర్య అవి నువ్వు నాతో రా అని చెప్పి వెళ్ళాడు. అమ్మో ఈ రోజుతో నా పని అవుట్. అక్క నేను పోతే మా చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి సరేనా. జాను ఏంటి ఆ మాటలు, వెళ్ళు సూర్య ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో అని అంది. ఇంకెందుకు నా పని అయిపోవడానికే వెళ్తున్నా అని అంది. మళ్ళీ లేట్ అయితే అని సూర్య వెళ్ళిన వైపు వెళ్ళిపోయింది. అక్కడ సూర్య మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అవి వెళ్ళగానే తనను కుర్చీలో కూర్చోమని తన ఎదురుగా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఒక పెద్ద ప్లేట్లో భోజనం తీసుకొని తన ముందు పెట్టాడు. అవి ఆ ప్లేట్ని చూసి సూర్యని మార్చి చూస్తోంది. తన మొబైల్లో చూస్తున్న సూర్య నన్ను చూడడం ఆపి ముందు తినడం స్టార్ట్ చేయి అన్నాడు. సార్ నేను ఇదంతా తినాలా ఇప్పుడు అని అంది. అవును నువ్వే కంప్లీట్ చేయాలన్నాడు. అవి అమ్మో నా వల్ల కాదంది. ఇది నా గురించి నోరు జారకుండా ఉండాలి అప్పుడు ఆలోచించుకోవాల్సింది. అవి తన ముందున్న ప్లేట్ని సూర్యని మార్చి చూస్తోంది. అవిని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు తిను అన్నాడు. సార్ ఇది నేను తినాలా. అవును నువ్వే అని అన్నాడు. కానీ సార్ నేను తినలేను సార్ దయచేసి నన్ను వదిలేయండి. సూర్య నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా నేను నా లంచ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని తను చెప్పుకుంది వినకుండా వెళ్ళిపోయాడు సూర్య. బయటకు రాగానే జాను అవి ఎక్కడ సూర్య తను లంచ్ చేస్తోంది అంటే తనకి మళ్ళీ శిక్ష ఇచ్చావా. ఏం మాట్లాడలేదు సూర్య. తను చాలా కోపంగా ఉన్నాడు. జాను తన అల్లరి మనకు కొత్త కాదు కదా సూర్య ఎందుకు ఇలా చేస్తావు. ఏం కాదు జాను అందరూ లంచ్ చేయండి అన్నాడు. ఇంకా ఎవరు ఏం మాట్లాడటం లేదు. సూర్య ఫాస్ట్గా తినేసి అక్కడికి వెళ్ళాడు. తన వెనకే జాను కూడా. అలా ఒక్కొక్కరు అవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ అవి తప్ప ఎవరూ లేరు. అవి ఫోన్లో సూర్య జాను ఉన్న ఫోటో ఓపెన్ చేసి ఒక చేత్తో తింటూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని అక్క నువ్వు ఎలా భరిస్తున్నావు చెప్పు. ఈ రాక్షసుని పాపం చిన్నపిల్లని కూడా చూడకుండా చూడు ఎంత పెద్ద ప్లేట్లో ఫుడ్ అంతా నన్ను తినమని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళాడు. కానీ అక్క ఫుడ్ సూపర్ టేస్టీగా ఉంది తెలుసా. సార్ కోపిష్టే కానీ మంచివారు కాదు చెడ్డవారు కూడా. ఎందుకో తెలుసా మీరందరూ మంచిగా కబుర్లు చెప్పుకొని తింటుంటే నన్ను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చోబెట్టి తినమన్నాడు కదా అందుకు. అక్క నేను అంతగా గమనించలేదు కానీ సూర్య గారు కూడా అందగాడే. కానీ ఏం లాభం ముక్కు మీదే కోపం. కానీ నీ అంత అందంగా అయితే లేదులే. అందుకే కదా అందంగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. అలా ఫోన్లో ఫోటోతో మాట్లాడుతూ ఎంత తిన్నదో తెలియదు కానీ పొట్ట చేత్తో పట్టుకొని అమ్మో నా వల్ల కావటం లేదు ఇంకా నేను తినలేను అవి అని తన వెనుకన్న ఎవరిని గమనించకుండా తన ప్రవాహంలో తను మాట్లాడుతూ ఉంది. తన అన్న మాటలు అందరూ విన్నారు. వారికి నవ్వు వస్తున్న సూర్య ఉన్నాడని కంట్రోల్ చేసుకుంటున్నారు. అవి అయినా అక్క పనిష్మెంట్ అంటే ఏదో చిన్నది ఇస్తాడనుకుంటా కానీ 10 మంది తిని తిండి నన్ను తినమంటున్నాడు అని అనుకోలేదు. మొదటసారి తిండి పెట్టి మనుషులను చంపొచ్చని సూర్య సార్ కనిపెట్టినట్లున్నారు. అందుకే నన్ను టార్గెట్ చేశారు. అసలు నాది చిట్టి ప్రాణం. జాను అవి ముందుకు వెళ్ళి ఇక తినడం అవి పదా వెళ్దాం అంది. అవి అక్క నువ్వెప్పుడు వచ్చావు. నువ్వు ఫోన్లో నా ఫోటోతో మాట్లాడుతున్నావు కదా అప్పుడే. ఓహో అని మళ్ళీ అంటే నా మాటలన్నీ విన్నావా. నేనే కాదు అందరూ విన్నారు. అందరూ అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అవి తల తిప్పి తన వెనక ఉన్న అందరిని చూసి అమ్మో పర్లేదు సార్ లేడు కదా. జాను ఎందుకు లేరు మొదటి నుండి ఇక్కడే ఉన్నాడు. అవి అక్క ప్లీజ్ నన్ను కాపాడు. మాల్లో ఏదో అన్నందుకే ఇలా చేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను అన్న మాటలు విన్నాడు అంటున్నావు. ఇక నా పని అంతే. జాను అవి తల మీద మొట్టి ఇప్పుడు కాదు ముందుండాలి భయం. అబ్బా తెలియక అన్నాను. ఇంకోసారి నోరు జారితే ఒట్టు. ఈ ఒక్కసారికి నన్ను కాపాడని జానును వేడుకుంది. సరేయు అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు అంది నవ్వుతూ. అవి ఫేస్ అమాయకంగా పెట్టి కనిపించకుండా అంది. అందరూ కంట్రోల్ చేసుకున్న నవ్వుని అక్కడ సూర్య లేకపోవడంతో గట్టిగా నవ్వేశారు. అవి అవును మీరు ఇలా నవ్వుతున్నారు కదా సూర్య సార్ లేరా. తను ఎప్పుడు వెళ్ళిపోయాడు. బిల్ పే చేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరూ కలిసి వెళ్ళి కారులో కూర్చున్నారు. అవిని డ్రాప్ చేసి జాను ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు. జాను సూర్య కాల్ చేసి సూర్య ఇంకా కోపంగా ఉన్నావా అంది. లేదు జాను తన మాటలకు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అని అనేసరికి నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు అనుకున్నాను. లేవు కదా తను చిన్నపిల్ల తనలో ఇంకా అల్లరిపోలేదు. సూర్య నవ్వుతూ లేదు జాను తన బాధను మర్చిపోవడానికే తను అలా బిహేవ్ చేస్తుంది అంతే. సరే ఇంకా షాపింగ్ మొత్తం అయిందా ఇంకా ఉందా. లేదు సూర్య కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 డేస్లో పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు కదా. ఇంకో 1 వీక్లో నా దగ్గర ఉంటావు. అవును అడగడం మర్చిపోయాను జాను మన హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం. జాను నీ ఇష్టం సూర్య. ఓకే నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తావా అని ప్రతిరోజు అనుకుంటూ పడుకుంటున్నాను జాను. ఇంకా రోజులు దగ్గర అయ్యే కొద్దీ నాలో ఏదో అలజడి కలుగుతోంది. దానిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు జాను. నాకు కూడా అలాగే ఉంది సూర్య.
ఇంకా ఒక వారం తర్వాత నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఓకే సూర్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, బాయ్. మరుసటి రోజు అవి సూర్య ఆఫీస్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సూర్య సార్ రమ్మన్నారు అని అంది. సూర్య క్యాబిన్కి కాల్ కనెక్ట్ చేసి, సార్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది, తను నా క్యాబిన్కి పంపమని కాల్ కట్ చేశాడు. అవి సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. ఎస్ కమిన్ అనడంతో లోపలికి వెళ్ళింది. సూర్య అవిని చూడకుండా టేబుల్ మీద నీ అపాయింట్మెంట్ లెటర్ ఉంది, తీసుకొని హర్ష క్యాబిన్కి వెళ్ళు, నువ్వేం చేయాలో తనే చెప్తాడా అని అనేసరికి అవి సైలెంట్గా లెటర్ తీసుకొని బయటకు వెళ్ళింది. రూమ్ ఎక్కడో తెలియక ప్యూన్ని అడిగి తన క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. హర్ష అవిని చూసి గుడ్ మార్నింగ్ అవి, సూర్య లెటర్ ఇచ్చాడా? ఇచ్చారు సార్ అంది. ఓకే, నీ సీట్ ఎక్కడో ప్యూన్ చెప్తాడు, వెళ్ళు, ఏమన్నా సందేహం ఉంటే నా దగ్గరకు రా అన్నాడు. అవి ఓకే సార్ నేను వెళ్తాను అని మళ్ళీ సూర్య సార్ ఆఫీసులోనే అంత కోపంగా ఉంటారా అని అంది. అవును, కానీ తన పూర్తి కోపం నువ్వే ఇంకా చూడలేదు. బయట నువ్వు చూసిన సూర్య వేరు, ఇక్కడ నువ్వు చూస్తున్న సూర్య వేరు. జాగ్రత్త, అసలే వాడు నీ మీద కోపంగా ఉన్నాడు. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు చిన్న తప్పు చేసినా నా పని అంతే, జాగ్రత్తగా ఉంటానని తను వెళ్ళిపోయింది. అవి కొంచెం అయోమయంగా ఉంది. కాస్త హర్షని అది తెలుసుకొని మొదటి రోజు తనకి ఇచ్చిన చిన్న పనిని కూడా పూర్తి చేసింది. అవిని సూర్య క్యాబిన్కి రమ్మని ప్యూన్ చెప్పడంతో వెళ్ళింది. సూర్య ముందుకు వెళ్ళి సార్ అంది. తనని చూసి నిన్న ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఎందుకు ఇచ్చానో తెలుసా అన్నాడు. అవి అవును కదా, ఎందుకు ఇచ్చారు సార్ అంటే టార్చర్ పెట్టడానికి అని అన్నాడు. అవి అని నోరు తెరిచి టార్చర్ పెట్టడానికా? అవును అని నవ్వుతూ అన్నాడు. నేనేం చేశాను సార్ అని అంది. అబ్బా ఎంత అమాయకంగా అడుగుతున్నావు, రేపటి నుండి నా క్యాబిన్ మొత్తం కూడా నువ్వే క్లీన్ చేయాలి. అవి సార్ అని అంది. ఇంకా నేను చెప్పేది పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి, నాకు కాఫీ కూడా నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి, నా మీటింగ్స్ ఎప్పుడో అన్నీ కూడా నువ్వే చెప్పాలి, ఇలా చాలా చేయాలి అని అన్నాడు సూర్య. అవి ఏడుపు మొహం పెట్టుకొని ఇన్ని పనులు నేను ఎలా చేయాలి, ఏమో ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వే చేయాలి, ఇక నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో అన్నాడు. అవి నీకు బాగా అయింది, అక్క చెప్తూనే ఉంది నోరు కంట్రోల్ పెట్టుకో అని, నేను విన్నానా? లేదు, ఇప్పుడు చూడు అన్ని పనులు నువ్వే చేయాలంట. తన తల మీద కొట్టుకుంటోంది. అవికి ఆఫీస్లో పని ఎక్కువైపోయింది. సూర్య తన మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి క్యాబిన్కి రమ్మని ఏదో ఒక పని అప్పు చెప్పేవాడు. అలా 4 రోజులు గడిచిన తర్వాత సూర్య తనని ఫుల్ బిజీగా ఉండేలా చేశాడు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోవడంతో ఒక్కొక్కరుగా స్టాఫ్ అంతా వెళ్ళిపోతున్నారు. సూర్య అవికి ఇచ్చిన పని చేస్తోంది. ఏదో ఫైల్ కోసం స్టోర్ రూమ్కి వెళ్ళింది. సూర్యతో సహా అందరూ కూడా ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు. తన వర్క్లో పడి టైం చూసుకోలేదు. అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. తను స్టోర్ రూమ్లో ఉండడంతో ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది. అవికి భయం స్టార్ట్ అయింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన డెస్క్ దగ్గరకు వెళ్ళి తన మొబైల్ తీసుకుంది. టైం చూసి అమ్మో చాలా ఆలస్యం అయిపోయింది, నేను చూసుకోలేదు, అందరూ వెళ్ళిపోయారు, బాగా ఆలస్యం కూడా అయిపోయింది, ఇప్పుడు ఎలాగా, అన్ని తలుపులు కూడా మూసేస్తున్నాయి, నేను ఎంత అరిచినా ఎవరికి కూడా వినిపించదు అని సూర్యకి కాల్ చేద్దాం అనుకుంది. కానీ మళ్ళీ తిడతాడేమోనని హర్ష సార్కి కాల్ చేసింది. తను కాల్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో చేసావు, ఏదైనా సమస్యనా అని అడిగాడు. అవును సార్, చాలా పెద్ద సమస్య, నన్ను ఒక్కదాన్ని ఆఫీస్లో వదిలి వెళ్ళిపోయారు అంది. హర్ష నువ్వు ఆఫీస్లో ఉండడం ఏంటి? అవునన్నయ్య, నేను స్టోర్ రూమ్లో ఉన్నాను, సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి, చీకట్లో ఒక్కదాన్ని నా టేబుల్ దగ్గరకు వచ్చి నీకు ఫోన్ చేశానంది. హర్ష ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను కాల్ కట్ చేసి సూర్యకి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు. సూర్య నేను కూడా వస్తున్నా అని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. సూర్య వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి లైట్స్ అన్నీ ఆన్ చేసి చుట్టూ చూశారు, కానీ ఎక్కడ అవి కనిపించలేదు. హర్ష తను ఎక్కడ లేదన్నాడు. సూర్య తన మొబైల్ కాల్ చేశాడు, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హర్ష నేను ఒకసారి స్టోర్ రూమ్లో కూడా చూస్తాను అని వెళ్ళాడు, అక్కడ కూడా లేదు. సూర్య ఇది మన ఇద్దరిని ఫూల్స్ చేయడం లేదు కదా అని అన్నాడు. లేదురా, ఇలాంటి విషయాల్లో తను అలా చేస్తుందని నేను అనుకోవడం లేదు అని అన్నాడు. హర్ష నీకు తన గురించి ఏం తెలుసురా? ఏం తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు సూర్య. హర్ష సరే ఒకసారి నీ క్యాబిన్లో వెళ్ళి చూద్దాం పదా అని అంటూ ఇద్దరూ కలిసి సూర్య క్యాబిన్లోకి వెళ్ళి లైట్లు ఆన్ చేసి చూశారు, కానీ అక్కడ కూడా కనిపించలేదు. హర్ష సూర్య నాకు ఎందుకో భయంగా ఉందిరా, అవి ఇక్కడ కూడా లేదు, తను ఎక్కడ కనిపించడం లేదు. సూర్య నువ్వేం టెన్షన్ అవ్వకు, తనకేం కాదని తన కుర్చీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన కాలుగా ఏదో తగిలినట్టుగా అనిపించింది. సూర్య కిందకి చూశాడు, అక్కడ తన కుర్చీకి టేబుల్కి మధ్యలో తను పడిపోయి ఉంది. సూర్య హర్ష అని అన్నాడు. తన దగ్గరికి వచ్చి చూసి ఏంటి ఇలా పడిపోయింది? సూర్య అవి అని తనని తడుతూ ఉన్నాడు, కానీ కళ్ళు తెరవడం లేదు. తనని ఎత్తుకొని అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టి మొహం మీద చిన్నగా నీళ్లు చల్లాడు. అవి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న సూర్యని చూసి వెంటనే పైకి లేచి తనని గట్టిగా హత్తుకుంది. సూర్య తన వెన్ను నిమురుతూ ఏం కాలేదు భయపడకు అన్నాడు. హర్ష కూడా తల నిమురుతూ ఏం కాలేదు భయపడకు అవి అని అన్నాడు. సూర్యుని దూరం జరిగి క్షమించండి సార్. ఓకే ఏం జరిగింది, కింద అసలు ఎలా పడిపోయావు అని అన్నాడు. అవి చిన్నగా నవ్వుతూ చెప్తే నన్ను తిట్టకూడదు. హర్ష సరే ముందు చెప్పు, మీకు ఫోన్ చేసిన తర్వాత నాకు బాగా ఆకలిగా అనిపించింది, అందుకే నా బ్యాగ్లో ఉన్న లంచ్ మధ్యాహ్నం కూడా తినలేదని గుర్తుకొచ్చింది. బాక్స్ తీసుకొని ఫోన్ లైట్ ఆన్ చేసుకొని సూర్య సార్ క్యాబిన్లో కూర్చొని
సార్ కుర్చీలో కూర్చొని తింటూ ఉండగా బాక్స్ తింటూ ఫోన్లో సినిమా చూస్తూ ఉన్నా. 10 నిమిషాల్లో తినేసి ఈ సినిమా బోర్గా ఉంటే హారర్ సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నా. మొదట్లో ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తున్నా. సడన్గా సినిమాలో సౌండ్ లేదు. అందులో లీనమైపోయాను. అకస్మాత్తుగా అందులో భయంకర రూపంలో వచ్చి గట్టిగా అరిచింది. అంతే నాకు భయం వేసి నేను కూడా ఆ అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయాను అని అమాయకంగా ముఖం పెట్టుకొని చెప్తోంది. అది విన్న సూర్య, హర్ష నవ్వుతున్నారు. వాళ్ళు ఎందుకలా నవ్వుతున్నారో అవి కూడా అర్థం కాలేదు. అవి సూర్యని చూసి, సార్ ఎందుకు నవ్వుతున్నారు మీరు? రే బావా, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ నమ్మలేదు. చిన్నపిల్ల అలా ఎందుకు చేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమేరా అన్నాడు హర్ష. సూర్య కూడా, నువ్వు చెప్పగా నేను వచ్చాను చూడు, అది తన గురించి తెలుసు కూడా అని అంటూ ఉంటే, అంటే ఏంటి, నేను ఒక్కదాన్ని ఆఫీస్లో ఎంత భయం వేస్తుందో తెలుసా, అందుకే నా హారర్ సినిమా చూస్తున్నావు అని, అది కూడా నా క్యాబిన్లో సీట్లో కూర్చొని. బాగుంది, చాలా బాగుంది. మొదట్లో చాలా బాగుంది అనిపించింది సార్, కానీ భయంగా అనిపించిన తర్వాత అమ్మో ఇంకోసారి నేను హారర్ సినిమాలు అస్సలు చూడను అంది అవి. హర్ష, సరే పదండి ఇంకా వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని. అవి, అవును ఇంటి దగ్గర మా చెల్లి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, పదండి వెళ్దాం అంది. సూర్య, నేను అవిని డ్రాప్ చేస్తాను, నువ్వు వెళ్ళు హర్ష అన్నాడు. సరే అని తను వెళ్ళిపోయాడు. సూర్య అవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నువ్వు రేపు ఈవినింగ్ ఇంటికి రా, మెహందీ ఫంక్షన్ ఉంది, జాను నీకు చెప్పింది కదా. అవును, కానీ నేను ఎలా, అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు కదా, నేను పెళ్ళికి వస్తాను సార్ అంటుంది అవి. కదా ఇంకా ఉంది. మరి ఇలా సంతోషంగా ఉన్న వీళ్ళ మధ్య అసలు ఏం జరిగింది, ఎందుకు సూర్య అవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.